నమస్తే సంతోష్, వెల్కమ్ టు బి అలర్ట్. ఎర్రచీర కట్టడమే ఆమె పాలిట శాపమైంది. ఎర్రచీరలో అందంగా ఉన్నావంటూ ఓ వ్యక్తి ఆమెపై వల విసిరాడు. అందంగా ఉన్నావన్నాడు. అన్ని అనుభవించి చివరకు ముఖం చాటేశాడు. మొహం వెనుక మోసాన్ని గ్రహించిన ఆమె ఆత్మహత్యాయత్నం. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేశాడు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా యువతి ఓవైపు చదువుకుంటూనే నగరంలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్ట్గా పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఓ ఫంక్షన్కు రెడ్ కలర్ శారీ కట్టుకుని వెళ్ళింది. ఆ శారీలో ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధుడైన దీపక్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని మాటలు నమ్మి బుట్టలో పడ్డ ఆమె అతనికి శారీరకంగానూ దగ్గరైంది. అయితే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి అసభ్యకర ఫోటోలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. ప్రేమ పేరుతో మోసపోయిన బాధిత యువతి ఆసుపత్రికి వెళ్లి మత్తుమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో బాధిత యువతి సూసైడ్ లేఖ రాసింది. అందులో అమ్మా నాన్న నన్ను క్షమించండి, మీకు తీరని శోకాన్ని మిగులుస్తున్నానంటూ తెలిపింది. నా జీవితం నాశనం చేసుకున్నా, ఇక భరించే ఓపిక లేదని వెల్లడించింది. ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను. నా భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నా అన్నీ ఆవిరైపోయాయి. నేను ఇంత కష్టపడి చదివిన చదువు నా మరణానికి అన్న సంగతి ఇప్పుడే అర్థమైంది. ఓ ఫంక్షన్కి కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డాను. శారీరకంగానూ మోసపోయాను. చావే శరణ్యం. చెల్లి కడుపులో పుడతా ఈ రోజుల్లో ఆడపిల్లలకు రక్షణ కరువైందంటూ పేర్కొంది. నన్నెంతగా కొట్టినా తిట్టినా భరించాను. ఇక ఏడ్చే ఓపిక, తట్టుకునే శక్తి లేదు. అతను లైంగికంగా వేధించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ తెలిపింది. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిందామె. ఆత్మహత్య యత్నం తర్వాత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ డైరీలో ప్రస్తావించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అమ్మాయి దగ్గర ఉన్న ఆల్ డేటా, ఆల్ ఎవిడెన్సెస్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈమెన తన ఫోన్లో ఉన్న ఆ ఫోన్ కూడా సీజ్ చేశాము. ఇద్దరు అక్యూజ్డ్ అండ్ ఈ అమ్మాయిది కూడా ఫోన్ సీజ్ చేశాం. దాంట్లో ఇంక ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. అండ్ ఎవరైనా మీరు అన్నట్టు ప్రోత్సహించారంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం ఆ అమ్మాయి ఆ హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళిందని ఇప్పటి వరకు మా నోటీస్లో లేదండి. మనం వెరిఫై చేసినంత వరకు ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది అన్నది కూడా ఎక్కడా లేదండి. సో వాళ్ళకి ఆ రోజు తను కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు వెంటనే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది ప్రస్తుతానికి మనకి ప్రైమా ఫేసీగా ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళు ఎవరన్నా పాత్ర ఉందా ఏంటన్నది మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి వైటల్స్ అనేవి ఉన్నాయి. నేను ఎంఆర్ఐ స్కాన్ తీశారు. సో బట్ ప్రస్తుతానికి అన్కాన్షియస్ గానే ఉంది అమ్మాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిని శిక్షిస్తామని హామీనిచ్చారు.